హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే సో ప్రజెంటేషన్లో మనం ఏ విధంగా స్లైడ్స్ని మనం యాడ్ చేయాలి, సో దాంట్లో ఏ విధంగా టెక్స్ట్ టైప్ చేయాలి, వాటికి టెక్స్ట్ కలర్ ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్లైడ్స్ మనము సో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా అప్లై చేయాలి మనం నేర్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఇది ప్లే చేయాలనుకోండి. సో మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇది మనకు నార్మల్ వ్యూ, సో ఇది స్లైడ్ స్టార్టర్ వ్యూ అంటాం. సో ఇదేంటంటే స్లైడ్ షో. సో స్లైడ్ షో అన్నాం అనుకోండి, మనం సో ఏదైతే మనకు సో స్లైడ్ షో అన్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా మనం ఏదైతే స్లైడ్ అంటే క్రియేట్ చేసామో అది మనకి ఇక్కడ సో టోటల్గా బిగ్ స్క్రీన్లో మనకు వచ్చేస్తుంది అనమాట. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ సో పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. సో మనకు ఫస్ట్ స్లైడ్ వచ్చేసింది కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ రావాలంటే ఏం చేస్తాం, సో కీబోర్డ్లో ఏదైనా ఒక కీ ప్రెస్ చేయొచ్చు మనం ఇట్లా. సో ఆటోమేటిక్ మనకు నెక్స్ట్ స్లైడ్ వస్తుందంటే మౌస్ క్లిక్ చేసిన సో కీబోర్డ్లో ఏ కీ యూజ్ చేసినా మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి మనం అబ్జర్వ్ చేయడానికి మనకు సో మనం సో టోటల్గా టెక్స్ట్ వస్తుంది, కానీ ఆ టెక్స్ట్ మనకి ఎటువంటి మూమెంట్స్ అంటే ఎటువంటి యానిమేషన్ వస్తలేదు, బ్యాక్గ్రౌండ్ స్లైడ్కి మనకి ఎటువంటి యానిమేషన్ వస్తలేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే సో వాటికి మనం ఏ విధంగా మనం మూమెంట్స్ అప్లై చేయాలంటే యానిమేషన్స్ అప్లై చేయాలి టెక్స్ట్కి కానీ బ్యాక్గ్రౌండ్ స్లైడ్కి కానీ. సో అది మనము సో ఈ క్లాస్లో మనం చెప్పుకుంటాం అనమాట. సో షో చేయాలంటే ఇక్కడ స్లైడ్ షో అంటాం. లేదు అంటే మన కీబోర్డ్లో షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. సో F5 ప్రెస్ చేసామనుకోండి మనకేమవుతుంది ఆటోమేటిక్గా మీకు ప్రీవియస్ ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు చెప్పాను ఆల్రెడీ షార్ట్ కట్ కీ అనేది. ఇది కూడా ఒకవేళ మీకు ఇంకా సో అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్ స్టార్టింగ్ క్లాసెస్ కూడా వినండి. సో పవర్ పాయింట్కి సంబంధించింది సో 1 by 1 వీడియో చూడండి, మీకు ఆటోమేటిక్ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకే వ్యూయర్స్, సో షార్ట్ కట్ కీ ఏంటి మనం షో చేయాలంటే F5. ఆ తర్వాత సో కీబోర్డ్లో కానీ ఎటువంటి కీ అని ప్రెస్ చేయొచ్చు, లేదంటే మౌస్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకు ఆటోమేటిక్గా 1 by 1 స్లైడ్స్ మనం దాంట్లో మనకి ఎన్ని స్లైడ్స్ ఉంటే అన్ని స్లైడ్స్ మనకి ఇక్కడ ప్లే అవుతాయి. మనం ఇక్కడ నేను 4 స్లైడ్స్ చేశాను కాబట్టి 4 స్లైడ్స్ ప్లే అవుతుంది. సో 4 స్లైడ్స్ కూడా ఏమని చెప్తుంది ఇక్కడ సో ఎండ్ ఆఫ్ ది స్లైడ్ షో సో క్లిక్ టు ఎగ్జిట్ అంటే ఏదైనా ఒక కీ ప్రెస్ చేసి మనం ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే స్లైడ్ షో అనేది కంప్లీట్ అయింది. ఎందుకంటే దాంట్లో మనము సో 4 స్లైడ్స్ చేసాం. సో కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయొచ్చు, మౌస్ యూస్ చేయొచ్చు, ఇట్లా మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు దాంట్లో. సో ఇప్పుడు మనం వీటికి మనం ఏ విధంగా మూమెంట్స్ అప్లై చేయాలో చూద్దాం ఇక్కడ. సో మూమెంట్స్ అప్లై చేయాలి అంటే సో మనకి ఇక్కడ యానిమేషన్స్ అని అంటాం. సో మూమెంట్స్ ఇక్కడ యానిమేషన్స్ అంటాం కదా. సో యానిమేషన్స్ అనే రిబ్బన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ సో కస్టమ్ యానిమేషన్ ఉంటుంది. సో ఇది కస్టమ్ యానిమేషన్ ద్వారా యూజ్ ఏంటంటే సో టెక్స్ట్కి సంబంధించినటువంటి మూమెంట్స్ అనమాట. సో టెక్స్ట్కి సంబంధించిన మూమెంట్స్ మనం అప్లై చేయాలి అంటే ఏం యూజ్ చేస్తాం ఇక్కడ సో కస్టమ్ యానిమేషన్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో కస్టమ్ యానిమేషన్ క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్గా రైట్ సైడ్లో మనకు కస్టమ్ యానిమేషన్కి సంబంధించినటువంటి సో ఒక విండో అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇందులో ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ఏం చేయాలి మూమెంట్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో దీంట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో ఇది మనం ఇందులో ఇక్కడ సో టెక్స్ట్లో క్లిక్ చేస్తేనే మనకి ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు చూడండి, నార్మల్ నేను టెక్స్ట్లో క్లిక్ చేయలేదు. సో ఈ ఆప్షన్ మన ఇక్కడ సో హైలైట్ అనేది కాదనమాట. సో కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ కానీ పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ దేంట్లో అయినా సరే సో టెక్స్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ మనకు హైలైట్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనకు మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి, ఎంట్రెన్సెస్ అని, ఎంపాసెస్ అని, ఎగ్జిట్ అని. సో ఇలా మనకు మూమెంట్స్కి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనకు ఒక 4-5 మాత్రం కనిపిస్తాయి. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఏం చేస్తాం ఇక్కడ మోర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో ఏదైనా ఒక సో ఏం చేద్దాం ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేద్దాం. మనం ఇక్కడ సమ్ బాక్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో బాక్స్ టైప్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ మూమెంట్ అనేది మనకు స్లోగా రావడం, స్పీడ్ రావడం ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటాయి అనమాట. సో వెరీ స్లో, మీడియం, ఫాస్ట్, వెరీ ఫాస్ట్ మనం చేసే డిజైన్ని బట్టి. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీడియం అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో నార్మల్గా రావడానికి. సో బాక్స్ టైప్ అన్నాం కాబట్టి బాక్స్ టైప్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్, ఇది కూడా అంతే. సో యాడ్ ఎఫెక్ట్ అంటున్నాను. ఇందులో మనం ఎలాంటి సో డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇక్కడ ఫ్లైన్ అంటున్నాను. సో అది కూడా మనకి ఎలా సో స్లోగా రావాలన్నా స్పీడ్గా రావాలన్నా మన ఇష్టం. సో మీడియం అని పెడుతున్నాను. సో ఈ ఫ్లయింగ్ అనేది ఎటు నుంచి రావాలి, మనకి బాటమ్ ఉంది కాబట్టి ఫ్రమ్ బాటమ్ అంటే కింద నుంచి వస్తుంది, లేదు లెఫ్ట్ నుంచి రావాలా, రైట్ నుంచి రావాలా, టాప్ నుంచి రావాలా, మన ఇష్టం. బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్, ఇలా మనకి ఇది ఆప్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ సో బాటమ్ నుంచి నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం ఇది ప్లే చేస్తున్నాను చూడండి, వచ్చిందా.
లేదు నాకు బిగ్ సైజ్లో రావాలంటే మాత్రం ఇక్కడ ఏమనాలి, సో స్లైడ్ షో అంటాం, లేదంటే షార్ట్ కట్ కీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సో నేను ఇక్కడ స్లైడ్ షో అంటున్నాను. మరి అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకు, సో స్క్రీన్ మాత్రం మనకి ఎంటీ వచ్చింది. సో ఎటువంటి టెక్స్ట్ మనకు డిస్ప్లే అవుతలేదు అనమాట. ఎందుకంటే సో డిఫాల్ట్ మనకు సో మౌస్ క్లిక్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత చేంజ్ కూడా చేసుకోవచ్చు సెట్టింగ్ అయితే. ఇప్పుడైతే నేను ఇక్కడ సో మౌస్ క్లిక్ కానీ కీబోర్డ్లో ఏదైనా కీ ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా సో దాని యొక్క మూమెంట్ అనేది అంటే యానిమేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ రావాలి సో పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. సో కీబోర్డ్లో ఏదైనా ఒక కీ ప్రెస్ చేసినా మౌస్ యూజ్ చేసినా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ రావాలంటే మళ్ళీ సేమ్ కీబోర్డ్ యూజ్ చేస్తాం, మౌస్ యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి మనకి ఏంటి ఈ స్లైడ్కి మాత్రం మనకి ఇక్కడ సో మూమెంట్ అనేది వచ్చింది అనమాట. టెక్స్ట్ కంటే సో యానిమేషన్ అనేది మనకి ఇక్కడ అప్లై అయింది అనమాట. బట్ నెక్స్ట్ స్లైడ్ అబ్జర్వ్ చేసి మనకు అప్లై ఉందా, అప్లై ఉంది. ఎందుకంటే ఇంకా మనకు అప్లై చేయలేదు కాబట్టి నేను ఎస్కేప్ ద్వారా బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ ఆఫరింగ్ కోర్సెస్. సో ఇది కూడా అంతే, యాడ్ ఎఫెక్ట్. ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ చెప్పాను కదా, సో మోర్ ఎఫెక్ట్స్లోకి వెళ్తాం. ఇందులో మనకు చాలా నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం ఎలాంటి డిజైన్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో పీకేన్ ఇట్లా చూడండి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తే సో వాటి యొక్క మూమెంట్ అంటే యానిమేషన్ ఏ విధంగా వస్తుందో వాటి యొక్క శాంపుల్ కూడా మనకు అంటే ప్రివ్యూ అని మనకు బ్యాక్ సైడ్లో మనకు వచ్చేస్తుంది. మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా టోటల్గా. సో ఇక్కడ సో ర్యాండమ్ ఎఫెక్ట్స్ అని పెట్టాను, తర్వాత ఓకే అంటున్నాను. ఇది బాగా. సో నెక్స్ట్ సో వీటికి కూడా అప్లై చేస్తున్నాను. సో యాడ్ ఎఫెక్ట్, సో మోర్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ సమ్ ఇలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఫేడ్ టైప్, సో ఎక్స్పాండ్ టైప్ ఇట్లా. ఓకే, ఇది మనకు సో మీడియం పెడుతున్నాను ఫాస్ట్గా కాకుండా. సో సెకండ్ స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్లైడ్ కూడా అప్లై చేస్తున్నాను. సో డీటెయిల్స్ ఆఫ్ DCA, యాడ్ ఎఫెక్ట్, మోర్ ఎఫెక్ట్స్. సో ఇంకా కిందికి వెళ్తే ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు, మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం. తర్వాత ఓకే, ఇది బాగా స్పీడ్గా వస్తే మాత్రం సో అన్నిటికీ మీడియం పెట్టుకోండి, చాలా నీట్గా ఉంటుంది మనకు. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాడ్ ఎఫెక్ట్, సో మోర్ ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. మన ఇష్టమైన ఇలాంటి డిజైన్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఓకే, సో నెక్స్ట్ స్లైడ్, తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్, మళ్ళీ మోర్ ఎఫెక్ట్స్. సో మన ఇష్టం, మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో అది బాగా స్పీడ్గా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ సో మీడియం అని పెడుతున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ మ్యాటర్ దాంట్లో క్లిక్ చేయండి, ఇక్కడికి సరిపోతుంది మనకు. సో మోర్ ఎఫెక్ట్స్, సో ఇందులో మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం. సో ఇట్లా సో వైప్, సో మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇన్వీల్, మ్యాగ్నిఫై, గైడ్. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, గ్లైడ్, ఫోల్డ్, ఫ్లిప్ అని ఇష్టం. సో అట్లా సో బాగా స్పీడ్గా వస్తున్నాయి కాబట్టి నేను వీటిని సో మీడియం పెట్టేస్తున్నాను. సో అలా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఇప్పుడు మనం వీటిని 1 by 1 మనం ప్లే చేద్దాం. సో చెప్పాను కదా, సో షార్ట్ కట్కి ఏంటి మనకు సో F5. సో కంపల్సరీగా మనం ఇక్కడ సో ఆన్ మౌస్ క్లిక్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఏదైనా యూజ్ చేయండి ఇక్కడ. సో మనకు ఆటోమేటిక్ చూడండి కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో ఇలా మనకు టెక్స్ట్కి మనకు ఆటోమేటిక్ ఏమొస్తుంది అక్కడ సో మూమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట, యానిమేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆఫరింగ్ కోర్సెస్, సో మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సో దాంట్లో రావడం. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్, సో కీబోర్డ్ యూజ్ చేయొచ్చు, మౌస్ యూజ్ చేయొచ్చు మన ఇష్టం. సో డీటెయిల్స్ ఆఫ్ DCA, సో దాంట్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి. సో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, విండోస్ అట్లా. సో మళ్ళీ నెక్స్ట్ స్లైడ్, సో మళ్ళీ మనకు సో డీటెయిల్స్ ఆఫ్ DTకి వచ్చింది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మన DTలో మనకి ఏమేమి ఉన్నాయి. సో ఈ విధంగా ఇట్లా మనం టెక్స్ట్కి మూమెంట్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మనం ఏదైనా మూమెంట్ అప్లై చేస్తాం, మనకు ఆ మూమెంట్ నచ్చలేదు అంటే సో ఏదైనా యానిమేషన్ నీకు నచ్చలేదు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, సో నీకు యానిమేషన్ నీకు అది నచ్చలేదు. సో నచ్చలేనప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ కస్టమ్ యానిమేషన్ బాక్స్లో చూడండి కంప్యూటర్ ఎడ్యుకేషన్ మనకు టైటిల్ 1 అనమాట. సో పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ ఇది మనకు నెక్స్ట్ అనమాట. సో ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని కాకుండా సో ఈ టైటిల్ మనకి ఇది ఫస్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఈ టైటిల్ పైన క్లిక్ చేస్తే మనకు అక్కడ మనకి చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో మామూలుగా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ రాదు. చూడండి ఇందులో క్లిక్ చేసి మనకి యాడ్ ఎఫెక్ట్ అంటే మళ్ళీ దానికి ఇంకో ఎఫెక్ట్ అప్లై అవుతుంది, అలా యూజ్ చేయదు. ఒకవేళ నీకు ఏదైనా ఎఫెక్ట్ నచ్చకపోతే సో దాంట్లో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తాం ఇక్కడ సో దీనికి సంబంధించినటువంటి ఈ కస్టమ్ యానిమేషన్ బాక్స్లో ఆ టైటిల్ని ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది.
సో ఈ చేంజ్ అనే ఆప్షన్ ద్వారా మనం కావాలనుకుంటే సో ఇంకా వేరే డిఫరెంట్ ఇక్కడ సో స్టైల్స్ మనం ఇక్కడ అంటే సో మూమెంట్ అంటే యానిమేషన్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత క్లిక్ ఆన్ ఓకే. ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వీటికి ఇప్పుడు స్టెప్స్ వైజ్ ఉన్నాయి కదా. సో మనకు అన్ని ఇక్కడ బుల్లెట్ స్టైల్స్ అన్ని డాట్ లాగా వచ్చింది. అది మనకి ఏంటంటే కస్టమ్ యానిమేషన్కి మనకి షార్ట్ కట్ కీ ఉంటుంది కావాలనుకుంటే సో కీబోర్డ్లో Alt+D+M ప్రెస్ చేయాలి. చూసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ యానిమేషన్ బాక్స్ ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ కస్టమ్ యానిమేషన్ రావాలి అంటే సో షార్ట్ కట్కి ఏంటి Alt+D+M ప్రెస్ చేసాం అనుకోండి మనకు ఆటోమేటిక్ కస్టమ్ యానిమేషన్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట. అది దానికి సంబంధించిన బాక్స్ అని మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కస్టమ్ యానిమేషన్ యొక్క షార్ట్ కట్ కీ యూజ్ చేస్తే. సో షార్ట్ కట్ కీ ఏంటి Alt+D+M అనమాట. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో ఫస్ట్ స్లైడ్ ఈ విధంగా వచ్చేసింది. సెకండ్ స్లైడ్ ఇవన్నీ మనకి ఏంటంటే స్టెప్స్ వైజ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ అన్ని డాట్స్ ఉన్నాయి. సో డాట్స్ కాకుండా డిఫరెంట్ సో బుల్లెట్ స్టైల్స్ మనం అప్లై చేయాలంటే ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా మనం MS Wordలో బుల్లెట్ స్టైల్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఒకవేళ మనకి ఏదైనా బుల్లెట్ స్టైల్స్ మనం కావాలి అనుకుంటే ఇక మనము సో ఈ బుల్లెట్ స్టైల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీటి డాటాని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో హోమ్ రిబ్బన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ బుల్లెట్ స్టైల్స్ ఉంటాయి మనకు అనమాట. చూడండి ఇట్లా సో డాట్స్ కాకుండా సో ఇట్లా సర్కిల్సే కాకుండా సో మనము బాక్సెస్ కూడా పెట్టవచ్చు, లేదా ఇట్లా కూడా పెట్టవచ్చు, లేదంటే రైట్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇలా కూడా పెట్టుకోవచ్చు, మనం ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనం ఒక సో బుల్లెట్ స్టైల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే సో ఈ బుల్లెట్ స్టైల్ కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. అంటే హోమ్ రిబ్బనే కాకుండా సో Alt+O+B యూజ్ చేయాలి. సో బుల్లెట్ స్టైల్ నెంబర్ యొక్క షార్ట్ కట్ కీ ఏంటి Alt+O+B ప్రెస్ చేసి మనకు బుల్లెట్ స్టైల్స్ ఆప్షన్ యొక్క సో డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది. దీంట్లో మనం కావాలనుకుంటే చాలా స్టైల్స్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా స్టైల్స్ మనకి ఏమైనా కావాలనుకుంటే ఏం చేయాలి ఇక్కడ మనం సో కీబోర్డ్లో ఇక్కడ సేమ్ యూజ్ చేయాలి, కస్టమైజ్ అని యూజ్ చేయాలి ఇక్కడ. సో దీంట్లో మనకి ఇంత మీకు ఆల్రెడీ MS Wordలో చెప్పాను. సో ఇక్కడ వింగ్డింగ్స్ అనే ఫాంట్ ఉంటుంది మనకు. సో ఈ వింగ్డింగ్స్ అనే ఫాంట్ ద్వారా మనం ఎలాంటి సో కావాలనుకుంటే అంటే బుల్లెట్ స్టైల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి ఇట్లా పెన్ రాస్తున్నట్టు కావాలి సో ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. ప్లేస్ అని మళ్ళీ చేంజ్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకుంటాం. సో బుల్లెట్ స్టైల్ నెంబర్ ఇక్కడికి వెళ్తాం. ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్గా ఎక్స్ట్రా బుల్లెట్ స్టైల్ ఇక్కడ కొన్ని డిస్ప్లే అవుతాయి మనకి. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ సో బుల్లెట్ స్టైల్ నెంబరింగ్ యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కస్టమైజ్ అనాలి. ఇందులో సో వింగ్డింగ్స్ లేదంటే వింగ్డింగ్స్ 2 ఇలా మనకు చాలా ఉంటాయి దీంట్లో ఆప్షన్స్ మనకు. సో వింగ్డింగ్స్లో కొన్ని సింబల్స్ ఉంటాయి, వింగ్డింగ్స్ 2లో ఇంకొన్ని ఉంటాయి, వింగ్డింగ్స్ 3లో ఇంకొన్ని ఉంటాయి. అట్లా మనం ఎలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో ఇవన్నీ మనకి ఏంటంటే సో బుల్లెట్ స్టైల్కి సంబంధించినటువంటి సో ఆప్షన్స్ అనమాట. ఇందులో మనం ఏ విధంగా కావాలనుకుంటే మనం ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం. ఎలాంటి బుల్లెట్ స్టైల్ అయినా మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఆ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనం ఏంటి బుల్లెట్ స్టైల్ నెంబర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఇది మనకి ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే సో ప్రీవియస్ క్లాస్ ఇంట్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత సో ప్రజెంటేషన్ మనం ఏ విధంగా స్లైడ్స్ ఇన్సర్ట్ చేయాలి, వాటిలో ఏ విధంగా టెక్స్ట్ యాడ్ చేయాలి, సో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా అప్లై తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏంటంటే సో టెక్స్ట్కి మనం ఏ విధంగా యానిమేషన్స్ అప్లై చేయాలో నేర్చుకున్నాం. ఓకే వ్యూయర్స్, సో ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఇంకొంచెం డీటెయిల్ కూడా చెప్పుకుందాం పవర్ పాయింట్ గురించి. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.